వచ్చినాడు. ఎందువల్ల వీళ్ళు అనేక బలహీనులు రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. చాలు ఈ యొక్క లేఖనం బాగుంటుంది. ప్రభు సహాయం పెడుతూ అయితే మోగించిన వారు మోగించారు. దర్శకులైన మా తండ్రి తెలుసుకుంటున్నా సహాయపడాల్సిన స్తోత్రములు. ఈ యొక్క శరీరంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క దినములు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరమ తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకొని ఎక్కడ పడిపోతూ వచ్చాము, ఎక్కడ మేము మిమ్మల్ని విడిచిపెడుతూ వచ్చాము, మమ్మల్ని పరీక్షించుకొని యథార్థంగా యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందులు ప్రభుత్వ కోరుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నిలబడుతున్న రాష్ట్ర యోగులను పనికిరాను ప్రభా మీరే మహిమంతో గంటకుంటూ రావాల్సిన కోరుకుంటూ నిలబెట్టిన వారిని నిలబడి మీరు బాగుగా తెలుగు అనుకున్నారు. పరిశుద్ధాత్మ గడియాలు ఆ గడియలను మీకు నేర్పిన సర్వీస్ వచ్చినందుకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నారు. నా యొక్క నోరు నుంచి ప్రభా మీ యొక్క మాటలు వచ్చేటప్పుడు ప్రభా నేను ఈ సంఘంలో మేమందరూ పరీక్షించుకొని ఒకవేళ ఎక్కడైతే మేము ప్రభా పొరపాటు చేస్తూ వచ్చాము ఒకరినొకరు సరి చేసుకొని ఏకమైన రీతిలో బలలో పాల్గొన్న దుర్విశ్వాసం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దయచేసి ఒకరు చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నాను. మనకేం కలుగుతూ వచ్చింది, ఏం గట్టిగా పట్టుకోవాలి? రక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఏమి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఏమి మనకు దేవుడు ఇచ్చిపోతూ వచ్చాడు? రక్షణ ఒకటేనా? ఇంకా ఉన్నాయి. రక్షణ ఒకటే కాదు, మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? సంఘాన్ని ఇవ్వలేదా? సంఘాన్ని ఇచ్చాడు కదా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మనకి ఇచ్చినాడు. నమ్మకంగా యథార్థంగా మనము వాటిని ఏం చేయాలా? ఆయన వచ్చే వరకు గట్టిగా పట్టుకొని ఉండాలి. అలానే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే నేను ఈరోజు మీకు అందరూ దైవ సేవకులు కానీ వర్తమానికులు అందరూ హెచ్చరికలు చేస్తారు. నేను ఒక రకమైన బేసిక్స్ మనం మర్చిపోతున్నాం. ఏం చెప్తున్నాము? బలవర్తమానంలో మనం పాలు పొందాల్సిందని చెప్తున్నారని చెప్తున్నాము. బట్ మనము స్టార్టింగ్లో 20 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్న వాళ్ళు, లేకపోతే బాప్తిజం తీసుకున్న టైంలో చెప్పబడిన వాక్యాలు బేసిక్స్ అనేది మనము మర్చిపోతున్నాం. అవి మర్చిపోవడం ద్వారా మనకేమో నష్టములు జరుగుతున్నాయి, గమనించుకోలేకపోతున్నాం. మనమేమో దేవుళ్ళు ఆత్మీయంగా ఉంటాము, బలలో పాల్గొంటుంటాము. బాప్తిజం తీసుకుంటే నా కుటుంబంలో మంచి జరుగుతున్నది. కొన్నిసార్లు కొంతమందికి హెచ్చరికలు చేస్తుంటాం. ఏమంటే నా కుటుంబంలో నేను బాప్తిజం తీసుకున్నానే ఎంతో మేలు జరిగింది, నా కూతురు వివాహమైంది, నా కొడుకు వివాహమైంది, నా కొడుకు ఉద్యోగం వచ్చి, నా కూతురు ఉద్యోగం, నా చదువు ఎన్నో చెప్తూ ఉంటాం. అయితే తర్వాత క్రమేణంగా మనం ఏ స్థితిలోకి ఎంతో వచ్చామో మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానంలో మనం స్థిరంగా నిలబడాలి. నిలబడలేని సమయంలో జరుగుతూ ఉంటే కొన్ని నష్టంలో అవి కూడా మనము జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాలి. అయితే మనం ప్రభు వల్ల పొందుతున్నాం, దానివల్ల ప్రయోజనాలు ఏమన్నా తెలుసా మనకి? ప్రభు వల్ల పొందితే ప్రయోజనాలు ఏమంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. నేను ముందుగానే చెప్పాను, మీకు బేసిక్స్ చెప్తానని. 6వ అధ్యాయము 53వ వచనం. కావున ఏ స్థితిలో మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే గాని మీరు జీవము గలవారు కాదు. ఆయన ఒక బలలో పాల్గొంటే ఏమొస్తుంది? మనకి జీవము కలుగుతున్నది. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
కాబట్టి ప్రతి మనుషుడు ఆ, తను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు హృదయపూర్వకంగా పరీక్షించుకోవాలి. మనుషుల పూర్వకంగా మనుషుల కోసం అనేది మనం పరీక్షించుకున్నాడు. దైవ సేవకుడు ఒక్కడే కళ్ళు చేసి చూస్తాడు కదా, ఆయన బల పంచుతాడు కదా. ఆయన బలలో చేయకపోతే రేపు వారు నన్ను అడుగుతాడు, ఎందుకయ్యా బలలో పాలు పొందలేదు, ఏంటి ఇంట్లో సమస్య లేకపోతే ఏంటి అనేది అడుగుతాడు కదా. ఎందుకు ఆ సమస్య ఆయన దగ్గరికి తెచ్చుకోవటం అనేది మన తొందరపడి బలలో మాత్రము చేయవేయద్దు. యథార్థంగా హృదయపూర్వకంగా మనము పరీక్షించుకోవాలి. అయితే బలలో ఉన్నప్పుడు బాగా కలిగే ప్రయోజనం ఇంకోటి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. ఏమవుతారు? దేవునిలో నిలిచినట్లు చేస్తుంది. ప్రభు బలలో యథార్థంగా పాలు పొందితే కలిగే ప్రయోజనం ఏమున్నాయి? దేవునిలో నిలిచినట్లు చేస్తుంది. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఇక్కడ ఏలు పెట్టుకోండి. 11వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడం చెప్పాను. జ్ఞాపకము అక్కడ కూడా కింద కూడా జ్ఞాపకం వస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడం చెప్పాను. అయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు బలలో మన యథార్థంగా పాల్పొందిన తర్వాత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నాడు. ఎలాగ జ్ఞాపకం చేసుకుంటాడు? మన యొక్క పనుల నిమిత్తం కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, ఇంట్లో కష్ట సుఖాల్లో కానీ, మన వ్యక్తిగతంగా కానీ అన్ని విషయంలో ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఎప్పుడైతే యథార్థంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటామో, కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం బలం ఉండదు, మొత్తం ఆదివారం ఒకటో నెల అని కొంతమంది పెడుతుంటారు. దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో చూడండి, ఒకసారి చదవండి, అది కూడా జ్ఞాపకం ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఏడుగాయండి. అపోస్తులైన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఒక ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇటువంటి ప్రత్యక్షతలో నీ సంఘాన్ని నడిపించాలన్నప్పుడు ఆయన చెప్పాడనమాట. సహవాసం ఉండాలా, అపోస్తుల బోధ ఉండాలా, రొట్టె విరుచుట ఉండాలా, ఎడతెగ్గ ప్రార్థన ఉండాలి. మనకి దేవుని కృపను బట్టి మనకి ప్రార్థన కొడుకులు ఉంటున్నాయి. దేవుని కృపను బట్టి ఈ యొక్క మనమందరము ఎక్కడెక్కడో కుటుంబీకులు ఆ రక్తం ఈ రక్తం అన్ని రక్తాలు, కానీ ఏక శరీరము ఏక రక్తంలోకి మనం వచ్చిన వారు. ఈ యొక్క శరీరంలోకి మనం ఏమవుతుంది? సహవాసం అనేది మనకు ఏర్పడుతూ వచ్చింది. అందుకే కొంతమంది అంటారు, ఎవరన్నా సహవాసం తప్పిపోతే అంటారు, నీకు సరైన సహవాసము లేదు అంటారు. సరైన సహవాసం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు సహవాసం నుంచి పక్కదలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సరైన సహవాసము సరైన మార్గంలో ఉంటే, చూడండి, ఒక కాపరి గొర్రెల మంద కాస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? గొర్రెల మంద కాస్తూ ఉంటాడు. చుట్టూ కంచె వేసుకోండి, మీరే కాపరిగా ఉండండి, గొర్రెలను కాస్తా ఉండండి. ఆ గొర్రెలకు మీరు ఏది చెప్తే అదే వింటది. ఆ గొర్రెలకు మీరు ఏది పెడితే అదే తింటది. ఏది తాపిస్తే అదే తాపిస్తుంది. అయితే ఆ కాపరి ఫలానా సమయంలో ఫలానా చోటుకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వేరే చోట నుంచి ఆ పక్క నుంచి మేకలాగా వచ్చి, మేకలు ఏంటంటే ఎక్కువ ఆకులు తింటూ ఉంటాయి కాబట్టి రుచికరమైన ఆకులు దొరుకుతూ ఉంటాయి వాటికి. అవి కనుక పెట్టినప్పుడు లేదంటే ఎవరన్నా ఇచ్చినప్పుడు ఏమైతుందంటే రుచికరమైనటువంటి దొరుకుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ గొర్రెకున్నది ఒకటే స్వభావం, వెంబడించడమే. ఆ రుచికరం ఎక్కడుందో ఒక రూపాయిందంటే వెంబడే పోతూ ఉంటుంది. అదే కాపరి స్వరం వినపడిందంటే అంటే ఆగిపోతే, చూడండి, గొర్రెలు మనకు పోతూ ఉంటాయి. గొర్రెలు రోడ్డు మీద మనం పిలిస్తే పలకవై అవి వాళ్ళకు విజిలేస్తే ఆగిపోతాయి. అదేందో కానీ మనం విజిలేసిన ఆగవు, మనకి చెప్పిన ఆగవు. అది వాళ్ళకు మాట అంటేనే ఆగిపోతుంది. అటువంటి అనుభవంలోనికి దైవజనుడు భక్సింగ్ గారు మనల్ని ఒక సంఘముగా, ఒక సహవాసముగా మనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడే మనకు యథార్థమైనటువంటి బలలో మనం పాల్గొన్నప్పుడే మనకి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ యొక్క ప్రయోజనం ఎట్లా ఉంటాయంటే, మనం ఈ చివరికి ఎలా ఉండాలంటే ప్రభు వచ్చే వరకు, మరణము
ప్రభు మరణము ప్రచురము చేయాలా. ఏం చేయాలా? ప్రభు మరణమును ప్రచురము చేయాలా. ఆయన గురించి చెప్పాలా. ఆయన గురించి ఒక మాట చూపించాలా. కనీసం ఎవరికైనా సరే, ఇప్పుడు మాట రాని వాళ్ళు మనం పోయినసరే మనం మాట్లాడుకుంటూ వచ్చాం, చెప్పలేకపోతే బైబిల్ తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళతో చదివించుకోవటం, అట్లా కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అలానే నీకు ఏదైనా డౌట్ వస్తే కొంతమంది ఇప్పుడు అంత మొబైల్స్ వచ్చినాయి, అప్డేట్ అవుతున్నారు అందరూ. అప్డేట్లోనే నువ్వేంటి అది చూపించకుండా దేవుని యొక్క వాక్యం చూపించు. నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే దేవుని యొక్క వాక్యం చూపించు. వారు వింటారు. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే, అయ్యో నేను ఇంతకాలము ఇంత మంచి దేవుడిని నేను విడిచిపెట్టానా, ఇంత దూరంగా ఉన్నానా, ఈయన మాట్లాడే దేవుడు, ఈయన ఎవరు స్వరమును వినిపింపజేసే దేవుడు, నేను ఇంతకాలము దూరంగా ఉన్నానా అని. ఒకప్పుడు భక్తి గారు కూడా ఏం చేసుకొచ్చాడు, ఆ బైబిల్ కూడా చించేసి పక్కన పడేసి ఏం చేసుకున్నాడు, అట్టపెట్టెల్ని బైబిల్కు అట్టల్ని జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు. అయితే లోపల ఏం భద్రమ చేసుకునే పదం దేవుడు పట్టుకున్నాడు. ఆయన ఇక్కడ భద్రం చేసుకునే దేవుడు ఆయన భద్రం చేసుకున్నాడు. ఈరోజు ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నో వేల సంఘాలు కడుతూ వచ్చినాయి. చూడండి, మనము ఆయన వచ్చే వరకు ఆయన మరణము మనం ఏం చేయాలా? ప్రచురం చేసే విధంగా ఉండాలా. అయితే అయోగ్యంగా ఇప్పటిదాకా మనం బలలో పాలు పొందితే కలిగే ప్రయోజనాలు చూసాము. అయోగ్యంగా పాలు పొందితే ఎలా జరుగుతుందని చూద్దాం. అయోగ్యంగా బలలో పాలు పొందితే కలిగే నష్టాలు. 1 కొరింథీయులు 11:27 వచ్చినాం. 29:30 కూడా చదవండి అమ్మా. ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధి ఆయన రక్తంలో అయోగ్యంగా మన పాలు పొందితే, ఇందాకే మనం చెప్పాను, మనుషులు బట్టి మనము పాలు పొందొద్దు. వాళ్ళగా మనం పాలు పొందాలి కదా, మళ్ళీ దొరకదేమన్నట్టుగా మనం పాలు పొందొద్దు. హృదయపూర్వకంగా మనము పాలు పొందాలి. ఎలాంటి అలా మాత్రము పాలు పొందొద్దు. తర్వాత చదువు. చాలా మంది నిద్రించున్నారు. ఒకప్పుడు మనము అటువంటి స్థితిలో నుంచి వచ్చిన వారము, ఇటువంటి స్థితిలో నుంచి వచ్చిన వారము పాపం చేత చచ్చిన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఏమైపోయి ఉన్నామో చచ్చిన వారమే ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఒక క్రీస్తుతో బతికిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు చనిపోయిన వారి పాపము చేత చనిపోయిన పాపం అనే మరణం చేత మనము చనిపోయినటువంటి వారము. కానీ ఏం చేస్తూ వచ్చినాడు ఆయన రక్తం చేత మనల్ని క్రీస్తులో బ్రతికిస్తూ వచ్చినాడు. తర్వాత చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముందు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రలమై ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము దైవగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దైవగ్రతులకు మనం ఏం చేస్తూ వచ్చామో పాత్రమే. అట్లాంటి వారిని మనల్ని ఏం చేస్తూ వచ్చంటే తన రక్తంతో కడుగుతూ వచ్చి నేను కేసుకి చెప్తున్నా, నేను మళ్ళీ సబ్జెక్ట్ తీయట్లా, మనకు బల్లలో చేయవలసిన కారణాలే చెప్తున్నా. దానివల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల మనం అయోగ్యంగా పాల్గొనే నష్టాల గురించి నేను చెప్తున్నా, కానీ దేని గురించి నేను చెప్పట్లేదు. వాక్యం కూడా నేను పూర్తి మీకు వివరణ ఇవ్వట్లేదు. ఎందుకంటే బేసిక్స్ మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం, అందువల్ల బేసిక్స్ చెప్తున్నాం. చూడండి, తర్వాత ఏముంది? శరీరంలో అనుసరించి శరీరాశలు. ఒకప్పుడు శరీరాశలతో జీవించినటువంటి వారు మనం మునుపడి శరీరాశలు జీవించినటువంటి వారు. 2వ అధ్యాయంలో ఏముంది? ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మంలో ఏముంది? మనుషులు సృష్టించినటువంటి ఉన్నాయి. 6 దినాల్లో మోషే ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుగు తీసుకొని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కోసము మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్న టైంలో ఏమవుతూ వచ్చింది?
కింద మోసే రాలే కిందకి, వాళ్ళు భయపడినారు. మోసే రాలేదు, అట్నుంచి అట్లా వెళ్ళిపోయినాడా ఏందో మాకు తెలియదు, అట్నుంచి వెళ్ళిపోయినాడు అనేది వాళ్ళకి గమనంలోకి ఎలా ఉంది మీకు గుర్తుందా? ఆమెకు దేవునితో నడిచాను. అట్లాగా వాళ్ళు అనుకున్నారు మోసే వెళ్ళిపోయింటాడేమో అని. అయితే వారు ఏం చేశారు, అందరు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అదంతా నగలను తీసుకొని కరగబెట్టి ఒక దూడను తయారు చేసుకుంటూ వచ్చారు. ఏం చేశారు, ఒక దూడను తయారు చేసుకుంటూ వచ్చారు. అదే దేవుడు అని చెప్పేసి అన్నారు. అప్పటికే పైన దేవుడు చూసి, మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళము, ఏమన్నాడు, త్వరగా దిగి వెళ్ళము. వారు ఏదేదో ఆలోచించుకుంటున్నారు చూడని చెప్పేసి ఆయన వెళ్ళినప్పుడు కిందికి వెళ్ళాను. మోషేలో చెప్పాడు అదంతా తీసిపడేసి అట్లా కాదు అని చెప్పి. అది మోషే వచ్చేసరికి కొంతమంది ఇష్టపూర్వకంగా కొంతమంది బాగుంది కదా అనే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని అనుసరించే కొంతమంది ఉంటారు. సపోజ్ నేను ఈ యొక్క ఆక్వా వాటర్ బాటిల్ వాటర్ తాగుతున్నాను, ఈ బాటిల్ ఆక్వా వాటర్ బాటిల్ తాగుతున్నాను. కొంతమంది ఇదేంటా మనం తాగేది రోజు అని, అదే మళ్ళీ మీరు ఎవరి నుంచి రుద్దుగా పక్కన ఇస్తామనుకో, ఇది దీనికి తెలిసిన వాళ్ళు అవునులే అని చెప్పి పక్కన పెడతారు. అదే నేను తాగుతున్నా కొంతమంది చూశారనుకో, ఇది మనం ఎందుకు తాగకూడదు, వీళ్ళు పక్కన పెట్టారు, దాన్ని మనం కొనసాగించాలి. ఇదే బిజినెస్ జరుగుతున్నాయి రానున్న దినాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నది అదే. దాని అట్లాగా ఆ రోజు ఏం చేశారు, ఆ దూడని నుంచి ఆయన వద్దన్నప్పుడు కొంతమంది పక్క వచ్చారు, కొంతమంది దాని మీద దృష్టించారు. అలానే ఇదంతా సమాజం ఏర్పడుతూ వచ్చింది. రానున్న దినాల్లో మనకి ఎట్లా ఏర్పడుతూ వచ్చిందంటే, విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో స్పష్టంగా చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం, విగ్రహాలని పూజిస్తున్నాం. చాలా మంది యేసుక్రీస్తు ఫోటో అని పెట్టుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ఫోటో అంటే ఆయన చూశారు ఎవరైనా? ఎవరు చూడలేదు. ఆయన ఫోటో ఎలా ఉంటుందా? ఉండదు. ఏదో ఆయన యొక్క బైబిల్లో ఉన్న ఆలోచన బట్టి, ఆ రూపాన్ని బట్టి ఈ కళాకారులు చేసినటువంటి రూపం అన్నమాట అది. ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటారు విజయ, తర్వాత కృష్ణ, ఈ ఫొటోసే పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పూజించినట్ట మరి చెప్పండి. అందుకే విగ్రహారాధన చేయకూడదనే బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే నర్సరావుపేటలో మనం కూడా మీకు చెప్పాను, ఈ మధ్య కొత్తగా గుడి వెళ్తుంది. ఏ గుడి? గాంధీ గుడి. మరి ఇప్పుడు గాంధీ నోట్లు మనం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. మరి గాంధీ గారికి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మహానీయుడు. మరి అటువంటి వారిని దేవుడు అన్నప్పుడు భవిష్యత్ తరాల్లో, భవిష్యత్ దినాల్లో మన పిల్లలు ఏమవుతారు? నిజమైన ఆయన దేవుడేమో, గాంధీ కూడా దేవతలో ఒక దేవుడేమో అని చెప్పేసి పూజిస్తారు. అదేమవుతుంది? మనమే మార్గం వేసినట్టే కదా. ఇది ప్రపంచంలో అయిపోతుంది. చూడండి, కాలిఫోర్నియాలో ఏం జరుగుతూ వచ్చింది, అగ్ని కాల్చబడుతూ వచ్చింది. మంచిగా న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ మాట అన్నారు ఏమంటే, మేము ఇంత అందంగా కానీ ఇంత అవసరంగా కానీ సంపాదించుకోవడానికి కారణం మా యొక్క శక్తి, మా యొక్క కృప వల్లనే, దేవుడి వల్ల ఏం కాదు, దేవుడు అంత జీరో అని చెప్తారు. ఎప్పుడైతే ఆ జీరోని ఉపయోగిస్తూ వచ్చారో ఆ నెక్స్ట్ టైంలోనే అగ్ని కాల్చబడుతూ వచ్చింది. కారులో నుంచి మంటలు వచ్చి ఆటోమేటిక్ ఎప్పుడు జరగలేదు, మరి వాళ్ళకి అక్కడ జరుగుతూ వచ్చింది. ఆ అగ్ని చేత మొత్తం ఇప్పుడు కూడా కాలుతుందంట, ఆరలేదు. ఆగదు. వాళ్ళ పైనుంచి ఫ్లైట్లతో, హెలికాప్టర్లతో వాటర్ వేస్తున్నారు, ఫైర్ ఇంజన్ వస్తుంది. విషయం ఏంటంటే వాటర్ కూడా చుట్టుపక్కల లేదు, కాలబడిపోతుంది, మనుషులు చనిపోతున్నారు. ఒక ఆమె ఎవరైతే దేవుడు లేడు జీరో అన్న వ్యక్తి, ఆమె లాస్ట్కి ఏమవుతూ వచ్చిందంటే కాలపడుతూ బయటకంటే పరిగెడుతూ వచ్చింది, బట్టలు కూడా లేకుండా అయిపోతూ వచ్చింది. అందుకే దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధగా వినాల. దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, అప్పుడే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుంది. ఈరోజు వాళ్ళు అదే కనుక దేవుడు కనుక వెంటనే వాళ్ళకి చూపించకపోతే అది నిజమేమో అనుకునేవాళ్ళు. ఆ పాత దినంలో మోషే కృషి చేసేస్తుగా స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఏం జరుగుతొచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళే అహరోను తర్వాత మిరియాము ఇద్దరు కొనుక్కుంటూ వచ్చారు. కొనుక్కోవడం వల్ల ఏమైందంటే వారికి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురమ్మన్నాడు. మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మన్నాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నాడు, మీరు మోషే గురించి ఏం మాట్లాడుతూ వచ్చారు? మోషే నా ఇదంతలో నమ్మకమైన వాడు, ఆయన యథార్థవంతుడు, అలాంటి వ్యక్తి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు వెంటనే మిరియాముకి ఏమవుతుంది, చల్లటి కుష్ఠరోగం వచ్చింది. ఏమంటే పశ్చాత్తాపడ్డాడు, చూశాడు. అంటే ఆ దినాల్లో తొందరగా జరుగుతూ వచ్చింది.
దినాల్లో కొన్నిసార్లు లేటుగా జరుగుతుంది, మనం గమనించుకోలేకపోతున్నాం. మన కుటుంబంలో మన జీవితంలో కూడా మనము లేటుగా జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే గమనించుకుంటామో కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే మనం గమనించుకుంటామో దీనివల్ల జరిగిందా, నేను ఇక్కడ అనుకున్నది నేను చేయలేకపోయానా, దేవుని పని నేను ఇక్కడ ఎగ్గొట్టానా, దేవుడు నాకు 6 దినముల్లో పని చేసుకోమన్నాడు, 7వ దినము విశ్రాంతి దినం ఇచ్చాడు. నేను 6 దినములు పని చేసుకున్నా, 7వ దినములు పని చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, తర్వాత ఎప్పుడైనా స్కూల్కి నుంచి వచ్చిన సెలవు రోజుల్లో మధ్య రోజుల్లో ఎక్కడైనా పోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆదివారం కూడా వర్క్ చేసి మిగతా దినాల్లో ఆఫ్ పెట్టుకుంటా ఉంటాం. అటువంటి ఆలోచనలు మనకు సాతాను తీసుకొస్తూ ఉంటాడు. వాడి పొందకాల్లోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తుంటామంటే, మనము వాడి ఉచ్చుల్లో ఉండిపోయి మనం ఈ యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోలేక మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క అభ్యతకు శాపగ్రస్తులు అవుతుంటున్నాం. మనం గమనించుకోవాలి, ప్రతి ఒక్క మాటను మనం గమనించుకోవాలి. ఆ దినంలో నువ్వు చేసుకున్న ఉడంబికడ ఏంటి, ఆ దినంలో నువ్వు చేసుకున్న ఉడంబికడ దేవుని దగ్గర బాప్తిసం తీసుకున్న సమయంలో, రక్షణ పొందే సమయంలో నువ్వు ఉడంబికడ చేసుకున్నావు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకొని దానివల్ల మనము జీవించాలి. జీవించినప్పుడే అప్పుడు మనకి కానీ మన కుటుంబంలో కానీ ఆశీర్వాదములు జరుగుతూ ఉంటాయి. చూడండి, ప్రభు బలిలో ఇప్పుడు వరకు మనం ఏం చూసాము, అయోగ్యంగా ప్రభు బలిలో పాల్గొని కలిగే నష్టాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ప్రభు బలిలో పాల్గొనేవారు పాటించవలసినటువంటి క్రమం 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఆయన యొక్క శరీరం అనే ఆయన యొక్క పాత్ర రక్తంలో మనం కడగబడిన వారు కాబట్టి ఆయనకు మొట్టమొదటి మనం ఏం చేయాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇప్పుడు అందరూ చెల్లించాలని నమ్ముతూ ఉంటున్నాను, ఎందుకంటే 3 పాటల్లోకి వచ్చిన వాళ్ళే చెల్లిస్తున్నారు. క్రమం బాగుంది, దేవసేవుడు అన్న బాగానే పెట్టాడు క్రమం. ఆది దినాల్లో నాన్నగారు వినుకొండలో ఉన్నప్పుడు ఇలాంటి క్రమం పెట్టేవాడు. అప్పుడు వినుకొండలో ఉన్నప్పుడు 3 విశ్వాసులండి, మా చిన్నతనంలో 3 విశ్వాసులు. ఇంత ఎత్తుండేది మందిరము, వండుకుంటూ వెళ్ళేవాళ్ళు, కూర్చొని వాళ్ళంతా మళ్ళీ వండుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ 3 కోసం భక్తి గారు ఆయన పంపించాడు. అయితే ప్రతిరోజు ఏం చేసేవాడంటే, సాయంత్రం పూట టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి కంజీర పట్టుకొని పాట పాడేవాడు. ఇప్పుడు మనం ఎవరైనా కంజీర పట్టుకొని పాట పాడితే జనాలు ఎట్లా చూస్తారు, మనల్ని ఎవరో వచ్చారు ఏందో నేను చెప్తాడు అన్నట్టుగా చూస్తారు. ఎప్పుడైతే జనం గుంపుకూడంగానే ఆ యొక్క పాటను ఆపేసి సువార్తను చెప్పేవాడు. ఆ సువార్తతో వచ్చినటువంటి జనాంగమే వినుకొండ జనాంగం. ఇది కూడా నాకు మా నాన్న చెప్తే కానీ మాకు తెలియదు, కాకపోతే విశ్వాసంతో చెప్తారు. మా నాన్న మాకు కూడా సరిగ్గా చెప్తాను, సాక్షి ఇప్పుడు కూడా పూర్తి మాకు తెలియదు. ఆ యొక్క చోట్ల ఉన్న విశ్వాసులు చెప్తూ ఉంటేనే మాకు తెలుస్తూ వచ్చింది. అట్లాగా దేవుని యొక్క పరిచయలో అప్పుడు బాగా కష్టపడుతూ వచ్చాడు కాబట్టి ఈరోజు వినుకొండలో 15 బ్రాంచెస్ ఏర్పడుతూ వచ్చినాయి. ఈ రోజుల్లో మనకి ఉచితంగానే జరుగుతుంది. మన ఇంటి పక్కన వారు 2 అనగానే మనం వచ్చేస్తున్నాం, కానీ మనము వస్తున్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఇక్కడికి వస్తే ఏం చేస్తున్నాము, మంచిగా నిద్రపోతున్నాం. ఇంటి దగ్గర పనులు భారములు అన్నీ ఉంటాయి. దేవుని ఇంట్లో మనం గడిపేది 2 గంటల సేపు 3 గంటల సేపు. మన ఇంటి దగ్గర 3 గంటలు, 24 3 పోతే 21 గంటలు మన ఇంటి దగ్గర ఉంటాం ఆదివారం. ఈ యొక్క 21 గంటల్లో 9 గంటలు నిద్రకేసుకున్నా ఇంకా చాలా టైం ఉంది. కానీ మనం ఈ 3 గంటల కోసం 3 గంటలు కూడా మన దేవుని ఇంట్లో ఉండలేక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి వారు ఉంది. అయితే దేవుని బలిలో పాల్గొనేవారు ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన క్రమం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వదిగా 24 చదవమ్మా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఆయన ప్రభు యొక్క జ్ఞాపకం. తర్వాత 3వదిగా ప్రభు మరణము 26వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మరణము ప్రచురించారు. అలాగా హృదయ పరీక్ష, హృదయసారి ఇందాక చెప్పినట్టుగా హృదయపూర్వకంగా మనము పరీక్షించుకోవాలి.
వివేచన కలిగి ఉండాలి. 11:29 వివేచింపక తిని త్రాగువాడు. మనం ఎట్లా ఉండాలా? వివేచన కలిగి ఉండాలి. అది ప్రభువు శరీరము. అది మనం తీసుకునేటప్పుడు యథార్థంగా తీసుకోవాలా. మనలో ఏముండకూడదు, కుట్రలు ఉండకూడదు. సమాధానంగా ఉండాలా. ఒక పొరుగు వానితో సమాధానంగా ఉండాలా. ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండాలి. ఒకసారి నేను ప్రభువులోకి ఎదిగే సమయంలో ఒక ఆంటీతో కొంచెం గట్టిగా మాట్లాడుతూ వచ్చాను. ఆరాధన టైంలో దేవుడు బలంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆంటీ బాత్రూమ్ కలిగే సమయంలో నేను కూడా బయటకు వచ్చాను. ఆంటీ క్షమించండి ఆంటీ అన్న. ఎందుకంటే ప్రభు పనిలో చేయటప్పుడు చేయి వేసేటప్పుడు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. తొందరపడి మాట్లాడతాం. ఇది ఎందుకంటే శరీర నైజం ఇది. మాట్లాడతాం తొందరపడి. ఎందుకంటే నాలుగు ఏం లేదు, ఎముక లేదు కాబట్టి అట్టే నెల మాట్లాడేస్తాం. మాట్లాడడం ఏమవుతుంది? అవతల హట్ అవుతారన్న సంగతి మనం గ్రహించిన తర్వాత ఎప్పుడో గ్రహిస్తాం. ఫోన్లు అంటాం. అది కాదు. మనం వెళ్ళి ఎప్పుడైతే సమాధానంగా వాళ్ళకి క్షమాపణ అడుగుతామో అప్పుడు సమాధానంగా బలలో మనము చేయవచ్చు. ఇలాంటివన్నీ మనం విమోచించుకోవాలి. వివేచన కలిగి మనము జీవించాలి. అయితే ప్రభు బలం మనకి ఏం తెలియజేస్తుందంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే మనం ఎలా ఉన్నాము? బలహీనులమై ఉంటున్నామంట. చూడండి తర్వాత భక్తిహీనుల కొరకు ఆయన భక్తిహీనులు పాపుల కొరకు చనిపోయినాడు. తర్వాత కింద చూస్తే 8వ అధ్యాయంలో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 10వ వచనంలో ఏలైనగా శత్రువులమై ఉండగానే. చూడండి, భక్తిహీనులు, బలహీనులు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, అందరి కొరకు క్రీస్తు చనిపోయాడు. ఇది మనకు ప్రభు వల్ల తెలియజేస్తుంది. ఈ ప్రభు బలలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మనము గమనించుకోవాలి. అయితే మనం ప్రభు బలలో పాల్గొంటున్నాము. ఇవన్నీ అసలు రావడానికి గల కారణము ఏంటి అంటే ఆయన రక్తం వల్ల మనకు ఏం కలుగుతూ వచ్చింది? క్షమాపణ కలుగుతూ వచ్చింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఏం కలుగుతుంది? మన పాపమునకు విమోచన, అపరాధములకు ఏం కలుగుతున్నది? క్షమాపణ కలుగుతున్నది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం. ఆయన ద్వారా తనతో సమాధానం పరచుకోవడానికి ఆయన ఒక రక్తము చిందిస్తూ వచ్చాడు. తర్వాత అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. ఇది వాక్యం చెప్పట్లా, మన బేసిక్సే చెప్తున్నా, గమనించుకోండి. ఏమి సంపాదించిన రక్తం అన్నది తన రక్తం ఇచ్చి సంపాదించిన రక్తం ఇచ్చాడు మన కొరకు. ఆయన రక్తాన్ని మనకి ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి డౌట్, చాలా మంది కొటేషన్లు కూడా పెడుతుంటారు. పెట్టేవాళ్ళకి కూడా ఉండదు. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్తాము, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, లేదంటే నెగిటివ్లు చూద్దాం. ఏ నెగిటివ్, బి నెగిటివ్ చూద్దాం. రేరు ఏ నెగిటివ్ ఉండేవాళ్ళు రేరుగా ఉంటుంది. ఏబి నెగిటివ్ అసలే రేరు. ఆ నెగిటివ్ బ్లడ్ కావాలంటే ఈ రోజుల్లో మనము కులాలు, మతాలు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మనుషుల్ని దూరపరుచుకుంటున్నాం. నువ్వు ఆ కులముడుగా, నేను ఈ కులముడుగా అన్నట్టుగా మనుషుల్ని ఏం చేస్తున్నాము? దూరపరుచుకున్నాం. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ రక్తం ఎక్కించాడు బాబు, లేకపోతే నువ్వు చనిపోతావు అంటే ఏం చేస్తారు? ఎక్కించండి సార్ అంటారు.
అదే అప్పుడు ఆ రక్తం రాస్తే ఇది ఫలానా కులం వాళ్ళ రక్తము, ఇది ఫలానా కులం రక్తము అని రాస్తే మరి నీ కులంలో కావాల్సిన రక్తం దొరకకపోతే చనిపోవటమే కదా. ఈ రోజుల్లో అది బలంగా ఉండిపోతుంది. దయచేసి మీకు చెప్తున్నాను, దయచేసి తీసివేసుకోండి, అవి మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఏక శరీరం, మనం అందరము ఏక శరీరం. ఆ రక్తంలో కడబడిన వారు మనందరినీ ఒక గాడికి తీసుకొని వచ్చినాడు. అందువల్ల మనం ఏం చేయాలా? ఆయనకి స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మనం చేర్చబడినాం. అది ఎట్లా చేర్చబట్టి వచ్చినాం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రతి పాపం నుండి మనలో పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. అయితే రక్షణకి ముందు మనము ఎలా ఉన్నామనేది కొంచెము వేరియేషన్స్ చూసుకున్నాం. రక్షణ ముందు, రక్షణ తర్వాత. చూడండి, కొలసలు రాసినటువంటి 1వ అధ్యాయము 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులము, గతకాలమందు దేవునికి ఎలా ఉన్నాము? దేవునికి దూరస్తులుగా ఉన్నాము. దూరస్తులమైన మనలను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆ రక్షణ చేత కడిగి మనల్ని నిర్దోషులుగా తీసుకొచ్చాడు. కొలసలు రాసిన 1వ అధ్యాయము 22వ వచనం, దాని కిందనే చూడండి. నిర్దోషులుగాను చేస్తూ చాలా నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. పైన చదివాడు, కింద చదివాడు. గత కాలం దేవునికి మనం ఏం చేస్తూ వచ్చాము? ఒకప్పుడు దుష్క్రియలు చేస్తూ వచ్చిన వారు, చెడ్డ స్వభావం కలిగినటువంటి వారు. తర్వాత మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కింద పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. 22వ వచనంలో పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. మళ్ళా 1:21లో దుష్క్రియల తర్వాత విరోధ భావం గల వారు వెళ్ళిన మిమ్మల్ని కూడా, మనం ఒకప్పుడు విరోధ భావం కలిగిన వారు, మనుషులంటే మనుషులు పడినటువంటి వారు, మనకు ఇరుకులు అంటే కూడా పడినటువంటి వారు. కానీ మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని పవిత్రపరిచి ఆయన సంఘంలో చేర్చి మనల్ని ఏం చేస్తూ వచ్చంటే నిరపరాధులుగా చేస్తూ వచ్చాడు. కింద చూస్తే 22వ వచనంలో మిమ్మల్ని సమాధానపరచను, నిరపరాధులుగాను నిలబెట్టకు